పరమశివుని యొక్క తత్వమంతా 8 అంకె మీద నడుస్తుంటుంది. ఒక్కొక్కరి తత్వము ఒక్కొక్క సంఖ్య మీద అంకె మీద ఆధారపడుతుంది. విఘ్నేశ్వర తత్వము 16 అనబడేటటువంటి అంకె మీద ఆధారపడుతుంది. అందుకే షోడశైతాని నామాని ఎప్పటే చుణియాదపి ప్రవేశే నిర్గమే తథా అంటూ 16 నామాలు చెప్తారు. విఘ్నేశ్వరుడు అయితే సుముఖశ్చైవదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప, ఆ నామాలు 16 చెప్తారు. పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికీ సాకారోపాసనకి సంబంధించినంత వరకు ఆయనే 8 మూర్తులుగా ఉంటాడు. అవే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు, సూర్యచంద్రులు, జీవుడు. ఇది నిరూపణం చేయడం కోసమే ఈ 8ంటికి ప్రతీకలుగా 8 శివలింగాలు వచ్చాయి. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం,